వెల్కమ్ టు బీకేఎస్ఏపి బేసిస్. ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చి డిబి మైగ్రేషన్, డేటాబేస్ మైగ్రేషన్ అంటారు. డిబి అంటే డేటాబేస్. సో డేటాబేస్ మైగ్రేషన్ అని పిలవచ్చు, లేదా డిబి మైగ్రేషన్ అని పిలవచ్చు. ఇక్కడ మన సిస్టమ్ యొక్క ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, డేటాబేస్ డీటెయిల్స్ క్లియర్ గా ఇక్కడ ఉంది. సో డిబి మైగ్రేషన్ అంటారు. సో మనం మైగ్రేషన్ అన్నా సిస్టమ్ కాపీ అన్నా ఒకటే. కానీ ఇక్కడ లాస్ట్ ప్రాజెక్ట్ మనం ఏం చేసామంటే హోమోజీనియస్ సిస్టమ్ కాపీ అని చేసాం కదా. ఇక్కడ ఒక చిన్న చేంజెస్ వస్తుంది. ఇదేంటంటే హెటెరోజీనియస్ సిస్టమ్ కాపీ అంటారు. సో డిబి మైగ్రేషన్ వచ్చి హెటెరోజీనియస్ సిస్టమ్ కాపీ కింద వస్తుంది. హెటెరోజీనియస్ సిస్టమ్ కాపీలో డిబి మైగ్రేషన్ ఒకటి. సో అసలు ఏంటి డిబి మైగ్రేషన్, అసలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ముందుగా ఇక్కడ మన సోర్స్ సిస్టమ్కి వెళ్తాం. ఇదిగోండి, నేను ఇక్కడ 2 సిస్టమ్స్ చూపిస్తున్నాను చూడండి. VMware లోపల ఇది సోర్స్ సిస్టమ్, ఇది టార్గెట్ సిస్టమ్. ఇదిగోండి VMware వర్క్ స్టేషన్ లోపల నేను 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినాను. ఇది సోర్స్ సిస్టమ్, ఇది టార్గెట్ సిస్టమ్. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సోర్స్ సిస్టమ్. మనం ఇప్పుడు సోర్స్ సిస్టమ్ లో లాగిన్ అయినాము. ఏంటి సోర్స్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే, ఈ సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ లో 1 year నుంచి నేను బిజినెస్ డెవలప్ చేస్తున్నాను. యూజర్స్ అందరు లాగిన్ అయ్యి 1 year నుంచి ఈ సిస్టమ్ లో బిజినెస్ డెవలప్ అనేది జరుగుతుంది. సో ఈ సిస్టమ్ లో ఉన్న డేటాని, ఇప్పుడు ఈ సిస్టమ్ లో డేటా ఉంది. ఈ డేటానంతా నేను ఇప్పుడు న్యూ సిస్టమ్ ఒకటి తెచ్చుకున్నాను. ఇది న్యూ సిస్టమ్. ఈ సిస్టమ్ లో నేను బిల్డ్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి. అంటే ఏదైతే ఈ సిస్టమ్ లో డేటా ఉందో ఈ డేటా అంతా నాకు ఈ న్యూ సిస్టమ్ లో కావాలి. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజెస్ ఉంటుంది, అదేంటనే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇదిగో నేను లాగిన్ అవుతున్నాను. ముందుగా నేను సోర్స్ సిస్టమ్ లో లాగిన్ అవుతున్నాను. అంటే మీకు సోర్స్ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ చూపించడానికి నేను లాగిన్ అవుతున్నాను. ఇదిగోండి నా క్లయింట్ యూజర్ నేమ్. లాగిన్ అవడానికి క్లయింట్, యూజరు, పాస్వర్డ్, లాగిన్ లాంగ్వేజ్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను అవి ఇస్తున్నాను. సో లాగిన్ అవడానికి క్లయింట్, యూజరు, పాస్వర్డ్, లాగిన్ లాంగ్వేజ్ డీటెయిల్స్ ఇచ్చాను. ఎంటర్. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు మీకు ఏంటి, ఈ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ చూపించడానికే నేను ఈ సోర్స్ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాను. ఇదిగోండి సిస్టమ్ స్టేటస్ లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఈ సిస్టమ్ యొక్క ప్రోడక్ట్ వర్షన్ ఏంటి, నెట్వీవర్ ASAP 7.52. ఈ సిస్టమ్ లైసెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, పర్మనెంట్ లైసెన్స్ కి ఉంది. ఇది యూనిక్ కోడ్ సిస్టమా, ఎస్ అంటే ఇది యూనిక్ కోడ్ సిస్టమ్. ఇక్కడ ఎస్ అని ఉందంటే ఇది యూనిక్ కోడ్ సిస్టమ్. ఇదిగోండి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, విండోస్ OS. డేటాబేస్ ఏంటి, MS SQL సర్వర్. అంటే ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టము, ఏ డేటాబేసు, లైసెన్స్ ఎక్స్పైర్ అయిందా లేదా, యూనిక్ కోడ్ సిస్టమా, ప్రోడక్ట్ వర్షన్ ఏంటి. అలాగే ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇదిగోండి కెర్నల్ రిలీజ్ 754, లేటెస్ట్ కెర్నల్ రిలీజ్. అలాగే ప్యాచ్ లెవెల్ 700, లేటెస్ట్ ప్యాచ్ లెవెల్లో ఉంది. సో అలాగే ఇదిగోండి ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇదిగోండి ఇది 752 రిలీజ్ అని చెప్తున్నాను. SAP రిలీజ్ వచ్చి 752 అంటున్నాను. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇదిగోండి ఇది సాఫ్ట్వేర్ కాంపోనెంట్. SAP_బేసిస్ అనేది సాఫ్ట్వేర్ కాంపోనెంట్. ఇక్కడ దీని రిలీజ్ ఎంత ఉంది, 752. అప్పుడు ఈ సిస్టమ్ యొక్క SAP రిలీజ్ వచ్చి 752, లేటెస్ట్ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ తో ఉంది చూడండి. అలాగే ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన ప్రోడక్ట్ వర్షన్ డీటెయిల్స్ ఉంటుంది, లేటెస్ట్ ప్యాచ్ లెవెల్ తో ఉంది. ఇది ప్రెసెంట్ సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్. ప్రజెంట్ సోర్స్ సిస్టమ్ డీటెయిల్స్. ఈ సిస్టమ్ లో యూజర్స్ ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారు. అంతే, ఈ సిస్టమ్ లో డేటా ఉంది. ఇప్పుడు నాకు ఈ సిస్టమ్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తము నాకు ఈ సిస్టమ్ లో కావాలి. కానీ డేటాబేస్ మైగ్రేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మీకు ఇమేజ్ లో చూపించాను ఆల్రెడీ క్లియర్ గా. సోర్స్ సిస్టమ్ యొక్క ప్రోడక్ట్ వర్షన్ ఏంటి, నెట్వీవర్
ASAP 7.52. సోర్స్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్ సర్వర్ 2025 డేటా సెంటర్. సోర్స్ సిస్టమ్ యొక్క డేటాబేస్ ఏంటి? MS SQL సర్వర్ 2022 వర్షన్. ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ లో డేటాబేస్ మైగ్రేషన్ అంటే టార్గెట్ సిస్టమ్ లో ప్రోడక్ట్ వర్షన్ మార్చడానికి కుదరదు. అంటే సోర్స్ సిస్టమ్ లో ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నామో టార్గెట్ సిస్టమ్ లో కూడా సిస్టమ్ కాపీ చేసేటప్పుడు ప్రోడక్ట్ వర్షన్ మార్చడానికి కుదరదు. ఇదే ప్రోడక్ట్ వర్షన్ అంటే NetWeaver ASAP 7.52నే మనం టార్గెట్ సిస్టమ్ లో యూజ్ చేయాలి. మరి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ మనం మార్చటం లేదు. అంటే ఇక్కడ సోర్స్ సిస్టమ్ లో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో టార్గెట్ సిస్టమ్ లో కూడా అదే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయాలి. డేటాబేస్ మార్చుకోవచ్చు. DB మైగ్రేషన్ అంటే సోర్స్ సిస్టమ్ లో ఏదైతే డేటాబేస్ ఉందో అదే డేటాబేస్ టార్గెట్ సిస్టమ్ లో వాడము, వేరే డేటాబేస్ వాడతాము. అంటే సిస్టమ్ కాపీ చేసేటప్పుడు డేటాబేస్ మార్చేస్తున్నాము, దాన్ని డేటాబేస్ మైగ్రేషన్ అంటాము. అంటే ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ అంటే అర్థం ఏంటంటే సోర్స్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఈ సిస్టమ్ లో డేటా ఉంది. టార్గెట్ సిస్టమ్ అంటే టార్గెట్ సిస్టమ్ డేటా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరి దగ్గర అయితే డేటా ఉందో వాళ్ళు సోర్స్, ఎవరైతే డేటా రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు టార్గెట్. నా ఫ్రెండ్ దగ్గర కొరియర్ ఉంది, పార్సల్ ఉంది. నా ఫ్రెండ్ దగ్గర పార్సల్ ఉంది, తను సోర్స్, తను నాకు పంపిస్తున్నాడు, నేను రిసీవ్ చేసుకోవాలి. నేను టార్గెట్, నేను రిసీవ్ చేసుకుంటాను. నా ఫ్రెండ్ సోర్స్, నా ఫ్రెండ్ నాకు పంపిస్తున్నాడు. సేమ్ అలాగే ఈ సిస్టమ్ లో డేటా ఉంది, ఇది సోర్స్. ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కి కాపీ చేస్తున్నాం, ఇది టార్గెట్. అంతే. ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ లో మనం డేటాబేస్ మార్చేస్తాము. సిస్టమ్ కాపీ జరిగేటప్పుడు సోర్స్ సిస్టమ్ లో ఏదైతే డేటాబేస్ యూజ్ చేసామో అదే డేటాబేస్ టార్గెట్ సిస్టమ్ లో యూజ్ చేయము, డేటాబేస్ మార్చేస్తాము. దాన్నే డేటాబేస్ మైగ్రేషన్ అంటారు. DB మైగ్రేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు సిస్టమ్ కాపీ చేసేటప్పుడు డేటాబేస్ మార్చడమే డేటాబేస్ మైగ్రేషన్ అంటాం. దాన్ని షార్ట్ కట్ లో DB మైగ్రేషన్ అంటాం, డేటాబేస్ మైగ్రేషన్ అని కూడా పిలుస్తాము. ఇప్పుడు దీన్ని హెట్రోజీనియస్ సిస్టమ్ కాపీ అని ఎందుకు అంటామంటే డేటాబేస్ మారుస్తున్నాం కాబట్టి, దీన్ని హెట్రోజీనియస్ సిస్టమ్ కాపీ అంటారు. సో ఇప్పుడు మనకి సోర్స్ సిస్టమ్ లో SWPM టూల్ కావాలి, SAP కార్ట్ టూల్ కావాలి. ఈ రెండు కావాలి సోర్స్ సిస్టమ్ లో. ఇంకే సాఫ్ట్వేర్స్ అవసరం లేదు. సోర్స్ సిస్టమ్ లో ముందు ఏం చేయాలంటే డేటాని ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకోవాలి. సోర్స్ సిస్టమ్ లో డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సోర్స్ సిస్టమ్ లో ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి మనకి SWPM టూల్ కావాలి, అలాగే SAP కార్ట్ టూల్ కావాలి. ఈ రెండు సాఫ్ట్వేర్స్ కావాలి మనకి. ఇంకోటి SWPM టూల్ వాడుతున్నాము, మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి రెండు యూజర్స్ అందుబాటులో ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ యూజర్ అందుబాటులో ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి, అలాగే SID/ADM యూజర్ కూడా అందుబాటులో ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవడానికి. ఇప్పుడు SWPM టూల్, ఎప్పుడైతే మనం SWPM టూల్ యూజ్ చేస్తామో ఖచ్చితంగా మనం అడ్మినిస్ట్రేటర్ యూజర్ లోకి లాగిన్ అవ్వాలి. ఇంకా ఏ యూజర్ లోకి మనం లాగిన్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సోర్స్ సిస్టమ్కి వద్దాం. సోర్స్ సిస్టమ్ లో నేను అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అయ్యాను, ఆల్రెడీ SAP సిస్టమ్ కూడా రన్నింగ్ ఉంది. సో ఇప్పుడు సోర్స్ సిస్టమ్ లో ముందుగా మనం ఏం చేయాలంటే సిస్టమ్ కాపీ చేసేటప్పుడు మనకి డేటా ఎక్కడ ఉంది? సోర్స్ సిస్టమ్ లో ఉంది. ఆ డేటాను మనం ఏం చేస్తున్నాం? టార్గెట్ సిస్టమ్ కి కాపీ చేస్తున్నాం కదా. ముందుగా సోర్స్ సిస్టమ్ లో ఉన్న డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సోర్స్ సిస్టమ్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన SAP సిస్టమ్ రన్నింగ్ లో ఉంది, ఆల్రెడీ మనం అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అయినాం. మనకి ఇప్పుడు సోర్స్ సిస్టమ్ లో ఇది సోర్స్ సిస్టమ్, ఈ సోర్స్ సిస్టమ్ లో ముందుగా మనం SWPM టూల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ టూల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, మీకు ఎలా డౌన్లోడ్ చేయాలని చూపిస్తున్నాను. సో https://support.sap.com/sl toolset. ఇది క్విక్ లింక్. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ డౌన్లోడ్ చేయడానికి ఇది క్విక్ లింక్. ఈ URL ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనము యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి.
ఇక్కడ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము ఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. మనము అక్కడ ఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. ఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ ఎస్ యూజర్ ఐడి యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ ఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ నో థ్యాంక్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేయాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2 వర్షన్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 అని, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0 అని 2 వర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 ని క్లిక్ చేయాలి. ఈ SWPM ఏంటంటే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ ఫైల్ ఉంటుంది. అంటే మీరు డౌన్లోడ్ చేసే ముందు మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి AX ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు ఉంటుంది. అందువల్ల మీరు డౌన్లోడ్ చేసే ముందు మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, విండోస్ ఆన్ x64 64 బిట్. ఇక్కడ ఇదిగోండి ఈ ఫైల్ swpm.sar, ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి క్లిక్ చేసి. ఎందుకు సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో swpm.sar ఫైల్ ని నేను ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నానంటే, మన ప్రోడక్ట్ వర్షన్ వచ్చి NetWeaver ASAP 7.52, దానికి సంబంధించిన ఆప్షన్ వచ్చి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 లోపల swpm.sar లో ఉంటుంది. అందువల్లే మనము సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో swpm.sar ఫైల్ ని డౌన్లోడ్ చేస్తున్నాము. మనం ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేస్తామో దాని ఆప్షన్ ఆ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ లోపలే ఉంటుంది, ఆ ఫైల్ లోపలే, అందుకోసము. సో ఈ విధంగా మనము సోర్స్ సిస్టమ్ లో డేటాబేస్ మైగ్రేషన్ చేయడానికి కూడా SWPM టూలే యూజ్ చేస్తాము. సో ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ సిస్టమ్ కాపీ చేయడానికి ఏ టూల్ యూజ్ చేసాము, డేటాబేస్ మైగ్రేషన్ చేయడానికి ఏ టూల్ యూజ్ చేస్తున్నాం, ఇవి చాలా ఇంపార్టెంట్. మనల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, మీరు డేటాబేస్ మైగ్రేషన్ చేశారా, చేసాము, ఏ టూల్ యూజ్ చేసి డేటాబేస్ మైగ్రేషన్ చేశారు, ఈ విధంగా మనల్ని అడుగుతారు. సో SWPM టూలే మనం యూజ్ చేస్తాము. సో మనకి ఇప్పుడు swpm.sar ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. మనకి ఆ సాఫ్ట్వేర్ రెడీగా ఉంది. నేనేం చేస్తున్నాను, ఈ సాఫ్ట్వేర్ ని ఈ సిస్టమ్ లో డి డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ నేమ్ SWPM అని ఇస్తున్నాను. ఆ ఫోల్డర్ లో కాపీ చేశాను ఫైల్ ని. అంటే డి డ్రైవ్ SWPM అనే ఫోల్డర్ లో ఆ ఫైల్ ని నేను కాపీ చేసి పెట్టాను. ఇప్పుడు swpm.sar ఫైల్, ఇది swpm.sar ఫైల్. ఈ ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి SAP కార్ టూల్ కావాలి. ఆ swpm.sar ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మన దగ్గర SAP కార్ టూల్ అనేది ఉండాలి. సో నేను ఇప్పుడు ఇదిగోండి న్యూ ట్యాబ్ క్లిక్ చేసి ఇప్పుడు మీకు SAP కార్ టూల్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. https://me.sap.com/software center, అది URL. ఈ URL ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనల్ని ఎస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడగదు, ఆల్రెడీ ఇచ్చి లాగిన్ అయినాం కాబట్టి మనల్ని అడగదు. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇదిగోండి ఈ సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి SAP టెక్నాలజీ కాంపోనెంట్స్ ని క్లిక్ చేయాలి. ఇదిగోండి SAP కార్ ని క్లిక్ చేయాలి. SAP కార్ 2 వర్షన్స్ ఉన్నాయి. SAP కార్ 753 అని ఒక వర్షను,
SAP కార్ 754 అని ఇంకో వర్షన్, 2 వర్షన్స్ ఉన్నాయి, 2 సపోర్ట్ చేస్తుంది. ఈ ట్రైనింగ్ లో నేను లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకుంటున్నాను, SAP కార్ 754. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇది ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ ఫైల్ అలా కాదు, ఈ ఫైల్ కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి అందుబాటులో ఉండేలా రిలీజ్ చేశాడు అంతే. ఈ ఫైల్ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకే ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజ్ చేయలేము. సో ఈ ఫైల్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో sapcar.exe ఫైల్ నేమ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ కూడా మనం ఏం చేయాలంటే, ఈ ఫైల్ కూడా తీసుకుని పోయి నేను డి డ్రైవ్ లో SWPM ఫోల్డర్ లోపల నేను కాపీ చేస్తున్నాను. ఓకే, మనకి సాఫ్ట్వేర్ 2 ఫైల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు SAP కార్ టూల్ యూజ్ చేసి మనం swpm.sar ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే SAP కార్ టూల్ యూజ్ చేసి మనం swpm.sar ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసి CMD అని టైప్ చేస్తే కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. CMD టైప్ చేసి ఇదిగోండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇదిగోండి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో ఓకే, సో ఇదిగోండి కమాండ్ ప్రాంప్ట్ డి డ్రైవ్ SWPM ఫోల్డర్ లో ఓపెన్ అయింది. అదే లొకేషన్ లో డి డ్రైవ్ SWPM ఫోల్డర్ లోనే ఆ 2 ఫైల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ముందుగా ఇదిగోండి ఈ SAP కార్.exe నేమ్ అంతా మనం టైప్ చేయాలి. ఇదిగోండి ఈ ఫైల్ కి ఈ 2 ఫైల్స్ లో చూస్తే ఫస్ట్ లెటర్ కామన్ గా ఉంది S, కానీ సెకండ్ లెటర్ డిఫరెంట్ గా ఉంది. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఈ నేమ్ మొత్తం టైప్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ లో. సో మొత్తం టైప్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, మనం మొత్తం టైప్ చేయలేదు, ఏం చేయాలంటే సింపుల్ గా SA అని టైప్ చేస్తే చాలు. కీబోర్డ్ లో SA బటన్ ప్రెస్ చేసి కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మొత్తం అదే తీసేసుకుంటుంది. స్పేస్ బార్ ఒకసారి ప్రెస్ చేయాలి, స్పేస్ బార్ ప్రెస్ చేసి -XVF అని ఇచ్చేది స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ నేమ్ మొత్తం ఇచ్చేయాలి, swpm.sar. ఈ ఫైల్ నేమ్ మొత్తం మనం కాపీ చేసేయాలి. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను బ్రౌజర్ ని. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ SW అని టైప్ చేస్తే చాలు, కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేసేది. ఇది కమాండ్ sapcar.exe స్పేస్ -XVF స్పేస్ swpm.sar, అది కమాండ్. ఇప్పుడు కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో SAP కార్ వచ్చి swpm.sar ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మనం వెయిట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో SAP సిస్టమ్ లో ఎలాంటి సార్ ఫైల్స్ నైనా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి SAP కార్ టూల్ యూజ్ చేస్తాం. SAP సిస్టమ్ లో చాలా సార్ ఫైల్స్ ఉంటాయి, ఏ సార్ ఫైల్ నైనా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి SAP కార్ టూల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు SAP కార్ చెప్తుంది, నేను ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ చేసేసాను, టోటల్ గా 904 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది అని చెప్తుంది. SAP కారు swpm.sar ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయాలంటే ఎగ్జిస్ట్ అని టైప్ చేస్తే చాలు, స్మాల్ లెటర్స్ లో ఎగ్జిస్ట్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళామంటే ఈ ఫోల్డర్ లో ఇదిగోండి స్క్రోల్ డౌన్ చేస్తే SAP NST ఉంది కదా, డబుల్ క్లిక్ చేయాలి, ఫోల్డర్ క్లోజ్ చేయాలి. మనం SWPM ఎక్స్ట్రాక్ట్ చేశాక SWPM ఫోల్డర్ లోపల లేటెస్ట్ SAP NST ఉంటుంది. ఆ లేటెస్ట్ SAP NST డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడన్నా SWPM టూల్ మీరు యూజ్ చేసేటప్పుడు లేటెస్ట్ SWPM టూలే యూజ్ చేయాలి, ఎందుకంటే అందులో లేటెస్ట్ చేంజెస్ జరిగింటది కాబట్టి ఎప్పుడైనా SWPM టూల్ యూజ్ చేసేటప్పుడు లేటెస్ట్ టూలే యూజ్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి, అన్సేఫ్ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకి యూజర్ నేమ్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఒక్కటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంది.
సో ఇక్కడ SWPM ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అయ్యి ఓపెన్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ కూడా అడ్మినిస్ట్రేటర్ ఇవ్వాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123 అని స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. సో సారీ, నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123 నేను స్మాల్ లెటర్స్ లో టైప్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే సైన్ ఇన్ క్లిక్ చేస్తేనే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మనం రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఈ లిస్ట్ లో మన ప్రోడక్ట్ వర్షన్ ఏంటి, స్క్రోల్ డౌన్ చేసి మన ప్రోడక్ట్ వర్షన్ వచ్చి SAP NetWeaver AS for ABAP 7.52 ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పెండ్ చేయాలి. మన డేటాబేస్ ఏంటి, సోర్స్ సిస్టమ్ డేటాబేస్ MS SQL సర్వర్. ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పెండ్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము, సిస్టమ్ కాపీ చేస్తున్నాం. సిస్టమ్ కాపీ ఎక్స్పెండ్ చేయాలి ఈ ఐకాన్ క్లిక్ చేసి. ఇదేంటి, సోర్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో డేటా ఉంది, సోర్స్ సిస్టమ్. ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పెండ్ చేయాలి. బేస్డ్ ఆన్ AS ABAP, ఇది AS ABAP సిస్టమ్. ఈ ఐకాన్ క్లిక్ చేసి ఎక్స్పెండ్ చేయాలి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్స్ అనేది ఒక ఆప్షన్. అసలు ఏంటి ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనము ఒక ఎక్స్పోర్ట్ ఫైల్ అని అంటది, అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఆ ఎక్స్పోర్ట్ ఫైల్ సోర్స్ సిస్టమ్ నుంచి అది ఎక్కడ స్టోర్ అవ్వాలనేది ఈ ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్ ద్వారా చేయొచ్చు. కానీ ఇది ఆప్షనల్ స్టెప్. సో ప్రిపేర్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ an SAP NetWeaver AS ABAP 7.52 ఇట్ ఈస్ ఆప్షనల్ స్టెప్. ఆప్షనల్ స్టెప్ అంటే అర్థం ఏంటి, చేస్తే చేయండి, చేయకపోయినా ప్రాబ్లం లేదు. అంటే మ్యాండేటరీ స్టెప్ ఏం కాదు. అంటే మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్ చేసినా చేయకపోయినా సిస్టమ్ కాపీ చెయ్యొచ్చు అని అర్థము. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా చెయ్యాలి నువ్వు ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్. ఆప్షనల్ స్టెప్ అంటే నువ్వు చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్ లో ఏంటంటే నేను ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్ అనే ఆప్షన్ నేను చేయట్లేదు. కంపెనీలో కూడా 90% అనేది చేయరు. నెక్స్ట్ స్టెప్ వచ్చి టేబుల్ స్ప్లిట్టింగ్ ప్రిపరేషన్. ఇది కూడా ఆప్షనల్ స్టెప్పే. అసలు ఏంటి టేబుల్ స్ప్లిట్టింగ్ ప్రిపరేషన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ సిస్టమ్ లో 1 year నుంచి డేటా ఉందన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 year నుంచి డేటా ఉంటే ఒక 500 GB డేటా ఉంది. 500 GB డేటాని ఈ సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ కి కాపీ చేయాలి మనము. 500 GB డేటా కాపీ అంటే టైం తీసుకుంటది కదా. ఎప్పుడైనా సిస్టమ్ కాపీ జరిగేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ముందుగా స్మాల్ టేబుల్స్ కాపీ అవుతాయి. స్మాల్ టేబుల్స్ చాలా తొందరగా కాపీ అయిపోతాయి. స్మాల్ ఫైల్స్ టక 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 కాపీ అయిపోతాయి. ఇప్పుడు డౌన్లోడే చూడండి, మనం డౌన్లోడ్ పెట్టాం ఏదో మూవీస్, ఏదో వెబ్ సిరీస్, మీరు ఏదో డౌన్లోడ్ పెట్టారు. ఇప్పుడు 100 MB ఇలాంటి ఉన్న ఫైల్స్ ఏంటి తొందరగా డౌన్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు 2 GB 5 GB ఉంది, అదేమవుతుంది, టైం తీసుకుంటుంది డౌన్లోడ్ అవడానికి. అదే విధంగా ఇక్కడ స్మాల్ టేబుల్స్ ఏంటంటే తొందరగా కాపీ అయిపోతాయి. లార్జ్ టేబుల్స్ ఏంటంటే టైం తీసుకుంటది. ఇక్కడ ఏంటంటే మనం ఇది కాపీ జరిగేటప్పుడు సోర్స్ సిస్టమ్ లో డేటాని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సిస్టమ్ డౌన్ లో ఉంటుంది. చాలా వరకు కంపెనీలు ఏం చేయాలనుకుంటారంటే ఆ డౌన్ టైం ని తగ్గించడానికి కోసము తొందర కాపీ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు. తొందర కాపీ అవ్వాలంటే ఏంటంటే ఆ లార్జ్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ లార్జ్ టేబుల్స్ చాలా స్మాల్ టేబుల్స్ గా స్ప్లిట్ చేసేస్తారు. స్మాల్ టేబుల్స్ గా స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది, స్మాల్ టేబుల్స్ తొందరగా కాపీ అయిపోద్ది. అది ప్రాసెస్ చేసేది ఎవరు చేస్తారు సార్, బేసిస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారా? లార్జ్ టేబుల్స్ ని స్మాల్ టేబుల్స్ లో స్ప్లిట్ చేసేదంటే బేసిస్ వాళ్ళు చేయరు. కంపెనీలో డేటాబేస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు ఎన్ని లార్జ్ టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని స్మాల్ టేబుల్స్ ఉన్నాయని వాళ్ళు చెక్ చేసి లార్జ్ టేబుల్స్ ఏవేవి ఉన్నాయో ఆ లార్జ్ టేబుల్స్ ని స్మాల్ టేబుల్స్ గా స్ప్లిట్ చేసి మనకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్ ని అక్కడ టేబుల్ స్ప్లిట్టింగ్ ప్రిపరేషన్ లో మనం యూజ్ చేయాలి. కానీ ఈ ట్రైనింగ్ లో ఏంటంటే మనది జస్ట్ ప్రాక్టీస్ సిస్టమ్, ఎలాంటి బిజినెస్ డేటా ఏం లేదు కాబట్టి మనకి ఆ టేబుల్ స్ప్లిట్టింగ్ ప్రిపరేషన్ అనేది మనం చేయలేము. అందువల్ల మనం అది స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే అది మ్యాండేటరీ కాదు. టేబుల్ స్ప్లిట్టింగ్ ప్రిపరేషన్ ఆప్షన్ చేయకపోయినా మనం సిస్టమ్ కాపీ చేయొచ్చు, ఎందుకంటే అది మ్యాండేటరీ స్టెప్ కాదు కాబట్టి. సో కంపెనీలో కూడా మాక్సిమం 90% యూజ్ చేయరు, 10%. ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ డౌన్ టైమ్ ని డిక్రీజ్ చేసుకునే దానికి స్ప్లిట్ చేస్తారు లార్జ్ టేబుల్స్ ని చాలా స్మాల్ టేబుల్స్ గా. సో ఇంకా నెక్స్ట్ ఉండేది డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్. ఇది మ్యాండేటరీ స్టెప్.
ఇక్కడ ఏం చేస్తున్నాము, డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకు, అక్కడ డేటా ఉండేది డేటాబేస్ ఇన్స్టాన్స్ లోపలే కదా, డేటాబేస్ ఇన్స్టాన్స్ లోపలే డేటా ఉంటది. అంటే మనం డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తే ఈ సిస్టమ్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేసినట్టు. సో ఇప్పుడు కరెక్ట్ గా నేను ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అంతే. ఇప్పుడు వరకు ఈ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయక ముందు వరకు ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సిస్టమ్ కాపీ చేయాలంటే డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి ఖచ్చితంగా సోర్స్ సిస్టమ్ లో. డిఫైన్ పారామీటర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ హెడ్డింగ్ ఉంది, డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు ఏమేమి ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఏమేమి ఫైల్స్ కావాలో అది అడగద్ది డిఫైన్ పారామీటర్స్ లోపల. వాటికి ఏమేం కావాలో మనం ప్రొవైడ్ చేయాలి. సో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి దానికి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమేమి ఫైల్స్ కావాలో మనం ప్రొవైడ్ చేస్తాం. అది డిఫైన్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు ఇది ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, మనకిది ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసుకున్నామంటే ఇన్స్టాలేషన్ డ్రైవ్, ESR, SAP, SID, SYS, ప్రొఫైల్, ఈ ఫోల్డరే అక్కడ. ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు ఎంటీ సిస్టమ్ ఉంది, దాంట్లో ఎలాంటి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు. మనం డైరెక్ట్ గా ఈ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం. ఎప్పుడు మనం చేయగలం, మీ సిస్టమ్ మీరు ఆల్రెడీ SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింటే అప్పుడు చేయగలం. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ SID ADM యూజర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. SID ADM యూజర్ పాస్వర్డ్, NWD ADM యూజర్ పాస్వర్డ్ వచ్చి నా మాస్టర్ పాస్వర్డ్, ఇదిగోండి ఇదే. ఈ పాస్వర్డ్ అక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో సోర్స్ సిస్టమ్ యొక్క మాస్టర్ పాస్వర్డ్ నేను అక్కడ ఎంటర్ చేశాను. మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ చూపిస్తుంది. మనం రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అక్కడ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ పేజ్ కి మనల్ని వెళ్ళలేదు. మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే నెక్స్ట్ పేజ్ కి మనల్ని పంపిస్తుంది. అది ఇప్పుడు మనం క్వశ్చన్ వేస్తుంది, ఎవరు SWPM మనల్ని అడుగుతుంది. ఏమని అడుగుతుంది, మీ డేటాబేస్ వచ్చి MS SQL సర్వర్ డేటాబేస్ కదా, మీ డేటాబేస్ ఐడి మనం డేటాబేస్ ఐడి అని పిలవచ్చు, లేదా DBSID అని పిలవచ్చు, NWD అది కరెక్టా కాదా అని మనల్ని క్వశ్చన్ వేస్తుంది. అవును కరెక్ట్ అని చెప్పి మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సో మన డేటాబేస్ ఐడి NWDA. నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ లొకేషన్ అనేది అడుగుతుంది. అసలు ఏంటి ఎక్స్పోర్ట్ లొకేషన్ అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ హెడ్డింగ్ ఏంటి, మీరు డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ డేటాబేస్ స్కీమా అని ఉంది కదా, ఇది డమ్మీ ఫైల్స్, అంటే ఒక కాపీ, దానికి డేటాబేస్ స్కీమాకి సంబంధించిన కాపీ ఎక్కడ నేను స్టోర్ చేయాలి, ఈ SAP సిస్టమ్ కి సంబంధించిన డేటాబేస్ స్కీమా ఫైల్స్ ని కాపీని నేను ఎక్కడ స్టోర్ చేయాలి అని మనల్ని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఫైల్స్ ని మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, ఆ ఫైల్స్ ఎక్కడ సేవ్ అవ్వాలి అని అడుగుతుంది. ఆ లొకేషన్ నాకు ప్రొవైడ్ చేస్తే ఆ లొకేషన్ లో నేను సేవ్ చేసి పెడతానని మనల్ని అడుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ D డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ అనే ఒక ఫోల్డర్, ఆ నేమ్ తో ఎక్స్పోర్ట్ అనే నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసి డి డ్రైవ్ ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తున్నాను. అంతే, ఆ లొకేషన్ లో ఫైల్స్ స్టోర్ అవుతాయి. అలాగే ఇక్కడ చూడండి, మాన్యువల్లీ స్టాప్ ఎస్ఏపి సిస్టమ్ అని సెలెక్ట్ చేస్తున్నాము. అది సెలెక్ట్ చేసింటే ఏమవుతుందంటే ఈ సిస్టమ్ లో సోర్స్ సిస్టమ్ లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ చేసే ముందు ఎస్డబ్ల్యూపీ మనల్ని అడగద్ది, నేను డేటాబేస్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంకా స్టార్ట్ చేస్తున్నాను, మీ ఎస్ఏపి సిస్టమ్ రన్నింగ్ లో ఉంది, మీ ఎస్ఏపి సిస్టమ్ రన్నింగ్ లో ఉంది, దీన్ని మీరు మాన్యువల్ గా స్టాప్ చేయండి. మీరు మాన్యువల్ గా స్టాప్ చేసి నాకు ఓకే నేను స్టాప్ చేశానని చెప్తే నేను డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తానని ఎస్డబ్ల్యూపీ మనకి చెప్పద్ది. అదే ఇక్కడ ఈ మాన్యువల్లీ స్టాప్ ఎస్ఏపి సిస్టమ్ ని కానీ మనం డీసెలెక్ట్ చేసేస్తే ఏమవుద్దంటే మన ఎస్ఏపి సిస్టమ్ రన్నింగ్ లో ఉన్న ఎస్డబ్ల్యూపీ మనల్ని అడగదు, మీ ఎస్ఏపి సిస్టమ్ రన్నింగ్ లో ఉంది, మీరు స్టాప్ చేస్తే నేను డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తానని మనల్ని అడగదు. మన ఎస్ఏపి సిస్టమ్ రన్నింగ్ లో ఉన్న అది డేటాబేస్ ఇన్స్టాన్స్ ని ఎక్స్పోర్ట్ చేసేస్తుంది. సో మోస్ట్లీ 99% కంపెనీలో దీన్ని డీసెలెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అది మనల్ని అడుగుతుంది ఏమని, ప్రెసెంట్ ఇది సోర్స్ సిస్టమ్, ఇదిగోండి ఇది సోర్స్ సిస్టమ్, ఈ సిస్టమ్ యొక్క డేటాబేస్ ఐడి వచ్చి ఎన్డబ్ల్యూడి కరెక్ట్, ఈ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ విహెచ్కాల్ ఎన్డబ్ల్యూడిసిఐ కరెక్ట్, ఈ సిస్టమ్ యొక్క డేటాబేస్ ఎంఎస్ SQL సర్వర్ కరెక్ట్, ఈ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కరెక్ట్. ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ లో ఏ డేటాబేస్ వాడతారు అని అడుగుతుంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి మనం ఆర్కిల్ యూజ్ చేయొచ్చు, MaxDB యూజ్ చేయొచ్చు, లేదా SAP ASC యూజ్ చేయొచ్చు. నేను MaxDB సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంతే, టార్గెట్ సిస్టమ్ లో నేను ఎంఎస్ SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేయను, MaxDB డేటాబేస్ యూజ్ చేస్తాను. సో ఏ డేటాబేస్ అన్నా ఎంఎస్ SQL సర్వర్ టు ఆర్కిల్ వెళ్ళొచ్చు, ఎంఎస్ SQL సర్వర్ టు SAP ASC వెళ్ళొచ్చు, ఎంఎస్ SQL సర్వర్ డేటాబేస్ టు MaxDB కూడా వెళ్ళొచ్చు. నేను టార్గెట్ సిస్టమ్ లో నేను MaxDB డేటాబేస్ యూజ్ చేయాలనుకుంటున్నాను, అది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ SQL ఫైల్ అడుగుతుంది, మన దగ్గర SQL ఫైల్ లేదు, ఆ టేబుల్ స్ప్లిట్టింగో లేదా ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్ ఆప్షన్ ఆ రెండిట్లో ఏదో ఒక స్టెప్ చేస్తే మనకి SQL ఫైల్ వస్తుంది. మనం చేయలేదు కాబట్టి మన దగ్గర ఎలాంటి SQL ఫైల్ లేదు. సో ఇక్కడ SQL ఫైల్ మన దగ్గర ఉంటే బ్రౌజ్ చేసి SQL ఫైల్ ఇవ్వాలి. SQL ఫైల్ లేదు అంటే మనము బ్రౌజ్ చేయకుండా, అంటే SQL ఫైల్ ఇవ్వకుండా నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి సెకండ్ ఆప్షన్ నో స్కిప్. మనం ఎప్పుడైతే నో స్కిప్ అనే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ SQL ఫైల్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు SQL ఫైల్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్, మనం ఇక్కడ చేంజెస్ ఏం లేదు, ఈ స్క్రీన్ లో మనం చేంజ్ చేయాల్సిన ఏం లేదు, డిఫాల్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్ లో కూడా మనం చేసేది ఏముండదు, డిఫాల్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్ లో కూడా మనం చేసేది ఏముండదు, డిఫాల్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్ లో కూడా మనం చేసేది ఏముండదు, డిఫాల్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇది లాస్ట్ స్టెప్, డిఫైన్ పారామీటర్స్ లో లాస్ట్ స్క్రీన్, లాస్ట్ స్టెప్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు రివ్యూ పారామీటర్స్. రివ్యూ పారామీటర్స్ లో ఒకే ఒక స్క్రీన్ మనకి పారామీటర్ సమ్మరీ స్క్రీన్. ఇదిగోండి ఫస్ట్ స్క్రీన్ మనకి ఓపెన్ అయిన ప్రొఫైల్ డైరెక్టరీ స్క్రీన్ నుంచి
అన్ని స్క్రీన్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేయండి, చేంజెస్ లేకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ నాకు ఎలాంటి చేంజెస్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ సర్వీస్ 0 to 100% ఎగ్జిక్యూటివ్ సర్వీస్ రన్ అవుతుంది. 0 to 100%. సో ఇదేంటంటే టైం తీసుకుంటుంది. ఇది 100% మనకి సక్సెస్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఇదేంటంటే టైం తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. మనకి లాస్ట్ లో 90% అలా వచ్చినప్పుడు అక్కడ మనకి ఇందాక స్క్రీన్ లో నంబర్ ఆఫ్ ప్యారల్ జాబ్స్ 3 అని పెట్టాము. నంబర్ ఆఫ్ ప్యారల్ జాబ్స్ 3 అని పెట్టాము. దాని గురించి కూడా మీకు చెప్తాను లాస్ట్ స్క్రీన్ లో. సో ఇదేంటంటే ఎగ్జిక్యూట్ ప్రోగ్రెస్ స్క్రీన్, ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటాము. ఇక్కడ ఏంటంటే 0 to 100% ప్రోగ్రెస్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ ఇంకా డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ లో మనకి స్టార్ట్ అవుతుంది డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్. అది స్టార్ట్ అయ్యే ముందు మనల్ని అడగదు, SWPM మనల్ని అడగదు. ఇదిగోండి మీ SAP సిస్టమ్ రన్ అవుతుంది కదా, స్టాప్ చేయండి, స్టాప్ చేస్తేనే నేను డేటాబేస్ ఇన్స్టెన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తాను అని మనల్ని అడగదు SWPM. ఎందుకు అడగదంటే అక్కడ మాన్యువల్లీ స్టాప్ SAP సిస్టమ్ ని మనం డీసెలెక్ట్ చేసేసాం కాబట్టి మనల్ని ఇంకా అడగదు. మీ SAP సిస్టమ్ రన్ అవుతుంది, స్టాప్ చేయండి అని. అలాగా SWPM మనల్ని అడగదు. మనల్ని అడగకుండానే డైరెక్ట్ గా, మనతో సంబంధం లేకుండానే డైరెక్ట్ గా SWPM ఏం చేస్తుందంటే డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ ని స్టార్ట్ చేసేస్తుంది. ఇవన్నీ ఎక్కడ డి డ్రైవ్ లో ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఆ లొకేషన్ ఇచ్చాం కాబట్టి ఆ ఫోల్డర్ లో ఈ ఫైల్స్ అన్ని సేవ్ అవుతాయి. సో ఆ ఫోల్డర్ ని మనం సేఫ్ గా పెట్టుకోవాలి. కంపెనీలో ఏం చేస్తారంటే వాళ్ళకి షేర్డ్ లొకేషన్ అని ఉంటుంది. ఆ లొకేషన్ ఇచ్చేస్తారు, షేర్డ్ లొకేషన్. అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ టార్గెట్ సిస్టమ్ కు వాళ్ళు కాపీ చేసుకుంటారు ఆ ఫోల్డర్ ని. ఆ విధంగా జరగద్ది కంపెనీలో. మనం ఇక్కడ ఏంటంటే ఇదే లొకేషన్ లో పెట్టుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మన మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కాపీ చేసుకుని టార్గెట్ సిస్టమ్ లో కాపీ చేసుకుంటాం. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీ దగ్గర ఒక 8 GB ర్యామ్, ఒక 1 TB హార్డ్ డిస్క్ ఉంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ లో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఈ సిస్టమ్ అంటే ఇలాగా సిస్టమ్ ఉండాలి, సాఫ్ట్వేర్స్ అన్ని ఉండాలి, 8 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ ఉంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ లో ఈ డేటాబేస్ మైగ్రేషన్ అనే ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 8 GB ర్యామ్, మినిమం 1 TB హార్డ్ డిస్క్. 1 TB హార్డ్ డిస్క్ ఉంటే చాలు, ఈ డేటాబేస్ మైగ్రేషన్ అనే ప్రాజెక్ట్ మీ పర్సనల్ ల్యాప్టాప్ లో చేయొచ్చు. కానీ టార్గెట్ సిస్టమ్ లో మైగ్రేషన్ కీ అనేది అడగద్ది. ఆ మైగ్రేషన్ కీ ఖచ్చితంగా ఉండాలి డేటాబేస్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేయడానికి. అది మీకు నేను ఎట్టో టార్గెట్ సిస్టమ్ లో చూపిస్తాను ఆ మైగ్రేషన్ కీ గురించి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో లాస్ట్ ప్రాజెక్ట్ లో మనం హోమోజీనియస్ సిస్టమ్ కాపీ చేసినప్పుడు మైగ్రేషన్ కీ అడగలేదు. అంటే లాస్ట్ ప్రాజెక్ట్ లో మీకు అసలు మైగ్రేషన్ కీ అంటే ఏంటో తెలీదు. కానీ ఈ డేటాబేస్ మైగ్రేషన్ అనే ప్రాజెక్ట్ లో మైగ్రేషన్ కీ అనేది మీకు తెలుస్తుంది. మైగ్రేషన్ కీ అనేది మిమ్మల్ని అడగద్ది. అప్పుడు మీకు మైగ్రేషన్ కీ గురించి చాలా క్లారిటీగా వస్తుంది. సో ఇది ఇంకా డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా వెయిట్ లోడ్ అవుతుంది. సో మనకి 90% అక్కడ స్టార్ట్ అవుతుంది డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్. ఇక్కడ ఇంకా ఇది చెక్ చేసుకుంటుంది మొత్తం అన్ని. మనం ఇక్కడ ఈ టాస్క్ లిస్ట్ క్లిక్ చేసి కూడా ఏ టాస్క్ రన్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లో ఇదిగోండి ఈ టాస్క్ అనేది రన్ అవుతుంది. ఈ టాస్క్లు అన్ని కంప్లీట్ అయిపోయి. సో మనకి ఇది మనకి ఇక్కడ లాగ్స్ కూడా మనం యాక్సెస్ అవ్వచ్చు. లాగ్ ఫైల్స్ క్లిక్ చేసి పర్టికులర్ లాగ్ ఫైల్ కూడా ఇదిగోండి యాక్సెస్ అవ్వచ్చు మనం. సో ఇది ఇంకా మనకి టైం తీసుకుంటుంది. ఇంకా డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ దగ్గరికి రాలేదు ఇది. సో ఇక్కడ రన్నింగ్ R3 చెక్. ఇది కానీ ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. 90% దాకా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. అప్పుడు డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఇదేంటో R3S చెక్ అనేది జరుగుతుంది, అది రన్ అవుతూ ఉంది. సో డేటాబేస్ మైగ్రేషన్ అనే ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము. సోర్స్ సిస్టమ్ లో MS SQL సర్వర్ డేటాబేస్ ఉంది. కానీ టార్గెట్ సిస్టమ్ లో మనం MS SQL సర్వర్ డేటాబేస్ కాకుండా MaxDB డేటాబేస్ యూజ్ చేస్తున్నాం. అదే యూజ్ చేయాలని రూల్ లేదు. టార్గెట్ సిస్టమ్ లో MaxDB డేటాబేస్ యూజ్ చేయాలని రూల్ లేదు. ఈ ట్రైనింగ్ లో నేనేంటంటే MaxDB డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. కావాలంటే మనం ఆర్కిల్ డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు,
లేదా ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ టు ఆర్కిల్ ఆ విధంగా, లేదా ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ టు ఎస్ఏపి ఏఎస్సి ఆ విధంగా, లేదా ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ టు మ్యాక్స్ డిబి ఈ విధంగా మనము డేటాబేస్ మైగ్రేషన్ అనేది చేయొచ్చు. ఇంకోటి ప్రోడక్ట్ వర్షన్ ఇక్కడ నెట్ వీవర్ ఏఎస్ అడాప్ 7.52 యూజ్ చేశారు కదా, ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేసిన, లేదా ఎస్ఏపి ఈసిసి 6.0 ఈహెచ్పి ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసిన ప్రాసెస్ ఒకటే. ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేయండి, ఎస్ఏపి ఎస్ఆర్ఎన్ సర్వర్ కాకుండా కొరవ ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 కానీ, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 కానీ, లేదా ఎస్ఏపి ఈసిసి 6.0 ఈహెచ్పి ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేయండి, ప్రాసెస్ ఒకటే. సో ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్ ఏదైనా డిబి మైగ్రేషన్ ప్రాసెస్ ఒకటే. లాస్ట్ క్లాస్ లో మీకు హోమోజీనియస్ సిస్టమ్ కాపీ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, అది కూడా ప్రాసెస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నా సోర్స్ సిస్టమ్ డేటాబేస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కాదు, నా సోర్స్ సిస్టమ్ డేటాబేస్ ఆర్కిల్ అనుకోండి, అప్పుడు కూడా ప్రాసెస్ ఒకటే. మీ సోర్స్ సిస్టమ్ డేటాబేస్ ఆర్కిల్ అయితే స్టార్టింగ్ లో ఆర్కిల్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆర్కిల్ నుంచి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ కి మైగ్రేట్ చేసుకుంటారు, లేదా ఆర్కిల్ నుంచి మ్యాచ్ డిబి డేటాబేస్, లేదా ఆర్కిల్ నుంచి ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్ కి. ప్రాసెస్ సేమ్, స్టెప్స్ సేమ్, జస్ట్ డేటాబేస్ అనేది మారద్ది. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇది మెయిన్, ఇది మనకి టైం తీసుకుంటుంది టోటల్ 37. ఇదిగోండి రన్ మైగ్రేషన్ మానిటర్, ఈ స్టెప్ రన్ అవుతుంది, మైగ్రేషన్ మానిటర్ అనే స్టెప్ రన్ అవుతుంది, ఇది టైం తీసుకుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఒకేసారి 3 జాబ్స్ అనేది రన్ అవుద్ది, 3. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్యారల్ జాబ్స్ అనేది మనం 3 పెట్టుకున్నాం. నంబర్ ఆఫ్ ప్యారల్ జాబ్స్ 3 పెట్టుకున్నప్పుడు ఇదిగోండి రన్నింగ్ 3 అని వస్తుంది, రన్నింగ్ 3 ఒకేసారి 3 రన్ అవుద్ది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్యారల్ జాబ్స్ 3 పెట్టినప్పుడు ఒకేసారి 3 రన్ అవుద్ది. ఇదిగోండి వెయిటింగ్ 30 ఉన్నాయి, కంప్లీటెడ్ 4 అయింది, టోటల్ 37 ఉన్నాయి. 37 లో ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 33 ఉన్నాయి కంప్లీట్ అవడానికి. ఇక్కడ ఫెయిల్డ్ అనేది రాకూడదు. సో మొత్తం 37 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 92% నుంచి 100% అయిపోద్ది. సో మనం వెయిట్ చేయాలి ఇక్కడ. సో మనకి సక్సెస్ మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సోర్స్ సిస్టమ్ లో మనకి ఇక్కడ సక్సెస్ అయిపోయింది, కంప్లీట్ మెసేజ్ వచ్చిందంటే మన డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయింది అని అర్థము. సో ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేయాలి కంప్లీట్ అయ్యేదాకా. నా సిస్టమ్ లో ఒక ½ అన్ అవర్ అలా పడుతుంది ఇది కంప్లీట్ అవడానికి, మనం వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇన్స్టాలేషన్ సక్సెస్ మెసేజ్ వచ్చింది. ఓకే క్లిక్ చేయాలి. ఫీడ్బ్యాక్ క్లోజ్ చేయాలి, ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, బ్రౌజర్ క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసి డి డ్రైవ్ డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఎక్స్పోర్ట్ ఫోల్డరు 5.9 GB వచ్చింది, ఎక్స్పోర్ట్ ఫోల్డరు ఈ ఫైల్స్ లోపల. ఇప్పుడు ఈ ఫోల్డర్ మొత్తం మనం కాపీ చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఫోల్డర్ మొత్తం నేను కాపీ చేసి సేవ్ చేసి పెట్టుకుంటున్నాను నా మెయిన్ సిస్టంలో, ఎఫ్ డ్రైవ్ లో నేను కాపీ చేసుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ ఫోల్డర్ కాపీ అవుతుంది. అలాగే ఇదే ఎస్డబ్ల్యూపిఎం టూల్ కాబట్టి మనం టార్గెట్ సిస్టమ్ యూజ్ చేసేది, నేను దీన్ని కూడా సేవ్ చేసి పెట్టేసుకుంటున్నాను.
ఓకే, సోర్స్ సిస్టమ్ లో మన వర్క్ అయిపోయింది. సోర్స్ సిస్టమ్ లో మనం ఏం చేయాలో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది టార్గెట్ సిస్టమ్ లో చేయాలి.